అందరూ ఎక్కువ భాగం తెలిసిన వాళ్ళే ఉన్నారు కాబట్టి ఇదొక ఆత్మీయ సమావేశం లాగా మనకి జరుగుతుంది. నేను నాకు ఇచ్చినటువంటి విషయము సామాజిక సమరసత, దానికోసము సాధు మహాత్ములు లేకపోతే మహాపురుషులు మన జాతీయ నాయకులు చేసినటువంటి పని. దీనిని ప్రస్తావించేటప్పుడు ఓకే సరిపోతుంది కదండి మాధవరెడ్డిజీ. ఈ వెనక తీసి తల మీద ఉన్నది తీసేస్తే మీకు ఫోకస్ వస్తుంది. మిగతా అన్నీ ఉంచండి. ఇటువంటి విషయాన్ని 3 భాగాలుగా ఒక 30-35 మినిట్స్ లోపల నేను విషయాన్ని మీ ముందు ఉంచుతాను. మొట్టమొదటిది అసలు మన సామాజిక వ్యవస్థ ఎలా ఉండేది, రెండవది ఇది ఎక్కడ దీనికి ఛిద్రం ఏర్పడింది, ఎక్కడ సమస్య వచ్చింది, మూడవది దీనికి పరిష్కారం ఏంటి, మన పెద్దలు మన మహనీయులు మన సామాజిక నాయకులు చేసినటువంటి పని ఏమిటి. ఈ రకంగా మనము దీన్ని 3 భాగాలుగా చెప్పుకుందాం. మొట్టమొదట మన సామాజిక వ్యవస్థ ఆంగ్లేయులు రావడానికి ముందు ఎలా ఉండేది. మనలో చాలామందికి దానితో పరిచయం లేదు, మనము ఆ రకంగా ఆ దిశగా అధ్యయనం చేయలేదు. మనం కరెంట్గా మన కళ్ళ ముందు కనిపిస్తున్నది మాత్రమే చూస్తున్నాం. మన సామాజిక వ్యవస్థ పడుగు పేకలాగా కలిసిపోయి ఉండేది. పడుగు పేక అనేటటువంటి పదము పద్మశాలీలకి బాగా అలవాటైనటువంటి పదము. ఎందుకంటే దానిని నిలువుగా ఉండేటటువంటి పోగు, అడ్డంగా ఉండేటటువంటి పోగు, ఈ 2 పోగులు కలిసి నేసినప్పుడు మాత్రమే ఒకదాన్ని పడుగు అంటారు, ఒకదాన్ని పేక అంటారు. ఈ పడుగు పేక, సామాజిక పడుగు పేక ఎలా ఉండేది అన్నది తెలుసుకోవలసిన అవసరం ఉంది. మన సమాజంలో ఒక వర్గంతో మరొక వర్గం, మరొక సామాజిక వర్గానికి ఆత్మీయపూర్వకమైనటువంటి సంబంధమే కాకుండా పరస్పర ఆశ్రిత సంబంధం ఉండేది. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. మనందరము ఇప్పుడంటే సూపర్ మార్కెట్లు వచ్చినాయి. అదృష్టవశాత్తు సంగారెడ్డి చుట్టుపక్కల గ్రామాలకు ఇంకా సూపర్ మార్కెట్లు రాలేదు. సూపర్ మార్కెట్లు రావడానికి ముందు మనం అందరం కూడాను పొద్దున కోమటి, మన వీధి చివర ఉన్న కోమటి కొట్టుకు వెళ్ళేవాళ్ళం. కోమటి దుకాణానికి ఒక చటాకు పప్పు, అరచటాకు నూనె, కొంచెం బియ్యము తీసుకుని రావడానికి మన అమ్మ మనకి పైసలు ఇచ్చి పంపిస్తే మనం వెళ్ళి సామాను కొనుక్కోవడానికి వెళ్ళేవాళ్ళము. వెళ్ళినప్పుడు మనం బేరం ఆడేవాళ్ళము. ఏమయ్యా నువ్వు 30 రూపాయలు కిలో అంటున్నావు, 30 కాదు, నేను ఉస్మాన్ షాహీలో చూసి వచ్చాను, అక్కడ 25 రూపాయలే ఉంది అని చెప్పి మనం బేరమాడుతూ ఉండేవాళ్ళము. బేరమాడుతున్న సమయంలో ఆ వ్యాపారి అనేవాడు, లేదయ్యా నా దుకాణం ఇప్పుడే తెరిచాను, నువ్వే బోణి అని. బోణి అని మాట విన్న మరుక్షణము మనం బేరం ఆపేసేవాళ్ళం. అరే నీకు బోనియా, సరే కానీ 30 రూపాయలకే తీసుకుంటాను, నాకు 5 రూపాయలు నష్టమైనా పర్వాలేదు, నీ దగ్గరే తీసుకుంటాను. నా బోణి నాతో నీ బోణి జరగాలి, నా బోణి నీకు బాగా ఉండాలి, నీకు మంచి చేయాలి, నీకు లాభం జరగాలి. తరువాత మొత్తం అంతా అతను చాలా జాగ్రత్తగా జోకి మనకంతా కూడాను ఒక్కొక్క గింజ జోకి తీసి ఇచ్చి ప్యాకెట్ చేసిన తరువాత అతను ఒక గుప్పెడు తీసి మన చేతుల్లో పెట్టేవాడు. అది స్వీట్ అయ్యి ఉండొచ్చును, లడ్డు అయ్యి ఉండొచ్చును, చక్కెర అయ్యి ఉండొచ్చును, కాస్త కందిపప్పు అయ్యి ఉండొచ్చును. ఆ ప్యాకెట్లోనే కొంచెం అదనంగా వేసేవారు. దాన్ని మనం ఏమనేవాళ్ళం అండి? కొసరు అనేవాళ్ళం. కొసరు దగ్గరకు వచ్చేటప్పటికి వ్యాపారి లాభ నష్టాలు చూసేవాడు కాదు. అరే ఈ ఒక్కొక్క దానాన్ని నేను లెక్కబెట్టినటువంటి వ్యక్తి ఈ గుప్పెడిలా తీసి ఇచ్చేస్తున్నాడు, ఒక చాక్లెట్ ఇస్తున్నాడు, ఒక బిస్కెట్ ఇస్తున్నాడు, ఇది కొసరు. ఇక్కడ లాభ నష్టాలతో సంబంధం లేదు. ఎందుకంటే కస్టమర్ ఏమనుకున్నాడు, బోణి అనగానే నా వ్యాపారి బాగుండాలి, నాకు నష్టమైనా పర్వాలేదు. వ్యాపారి ఏమనుకున్నాడు, నా కస్టమర్ బాగుండాలి, ఎందుకంటే నేను వ్యాపారం చేసిన తరువాత కూడా నా లాభ నష్టాలు ఉన్నా కూడాను అతను బాగుండాలి అని కొసరు అనేటటువంటి ఒక వ్యవస్థని మన సమాజంలో ఏర్పాటు చేశాను. దేశమంతా ఉందండి ఇది, వేరు పేర్లతో. మీరు జమ్మూకి వెళ్ళారు, జమ్మూలో కూడా కొసరు ఉంది, మహారాష్ట్రలో ఉంది, కేరళలో ఉంది, కర్ణాటకలో ఉంది. ఈ కొసరు అన్న పదము మనము
కోమటి దుకాణం తరువాత ఇంకొక చోట వాడతాం. అమ్మ మనకి ప్రేమగా తినిపించేదాన్ని కొసరి కొసరి తినిపించడం అంటాం. అంటే వ్యాపారంతో ముడిపడ్డటువంటి పదాన్ని మనము ఆత్మీయతతో ముడిపడ్డ పదంగా మార్చాం. అంటే మన సమాజంలో ఒక వర్గంతో మరొక వర్గం, యావత్ ప్రపంచంలో యూరోప్, అమెరికా అన్ని దేశాల్లో కస్టమర్ని ఎలా మోసం చేయాలన్నది వ్యాపారి లక్ష్యము. వ్యాపారి దగ్గర నుంచి ఎంత తక్కువ కాస్ట్కి తీసుకోవాలన్నది కస్టమర్ లక్ష్యం. అమెరికాలో మన పిల్లలు చదువుతూ ఉంటే మనకి తెలుస్తుంది, వాడు ఒక వారం రోజులు టీషర్ట్ వేసుకున్న తర్వాత ఒక చిన్న కన్నం చేసి పట్టుకెళ్తాడు. ఇదిగో ఈ టీషర్ట్కి కన్నం ఉందాయా అని చెప్పేసి వాడు వాపస్ ఇచ్చి ఇంకో టీషర్ట్ తీసుకొస్తాడు. మన పిల్లల్లో చాలామంది ఆ పని కూడా చేసి ఉంటారు, మనకి చెప్పి కూడా ఉంటారు. ఎందుకంటే కస్టమర్ని మోసం చేయాలన్నది వాడి లక్ష్యం అయితే వ్యాపారిని మోసం చేయాలన్నది కస్టమర్ లక్ష్యం. కానీ మన భారతదేశంలో సామాజిక వ్యవస్థ ఎలా ఉందంటే, వ్యాపారంతో ముడిపడ్డ కొసరు పదము తల్లి యొక్క ప్రేమకు కొసరి కొసరి అమ్మ ముద్ద మామ ముద్ద అని చెప్పేటటువంటి పదంతో మనం ముడిపెట్టాం. ఇది మన సొసైటీ. అందుకనే ఈ సొసైటీలో అన్ని వర్గాల మధ్య ఒక ఆత్మీయ సంబంధం ఉంది. పుట్టుక, పెళ్ళి, చావు ప్రతి మనిషికి ముఖ్యం. ఈ పుట్టుక, పెళ్ళి, చావులో సమాజంలోని అన్ని వర్గాలు కావాలండి. పుట్టగానే మాయను పట్టేందుకు కుండ కావాలి కాబట్టి కుమ్మరి కావాలి. బొడ్డుతాడు తెంచడం కోసము షార్ప్గా ఉన్నటువంటి వెదురు కావాలి కాబట్టి మేదరి కావాలి. ఆ తరువాత వచ్చి బట్టలు కావాలి కాబట్టి నేతగాడు కావాలి. ఆ తర్వాత ముహూర్త బలం చూసి పిల్లవాడికి పేరు పెట్టాలి కాబట్టి పంతులు గారు కావాలి. సమాజంలోని అన్ని వర్గాలు కావాలి. పెళ్ళికి అందరూ కావాలి. పెళ్లి కూతుర్ని బుట్టలో తీసుకెళ్ళాలి, మేదరి కావాలి, కొత్త బట్టలు కావాలి, నేతగాడు కావాలి, పెళ్లి చేయించాలి, పంతులు గారు కావాలి. కాబట్టి సమాజంలోని అన్ని వర్గాలు. చావులో కూడానండి పాడగట్టేందుకు మేదరి కావాలి, ఆ బట్ట ఇచ్చేందుకు నేతగాడు కావాలి, ఆ తెల్లటి మృత్యు వస్త్రం ఏదైతే ఉందో దానికోసం కావాలి, ముఖాగ్నిని తీసుకెళ్లేందుకు కుండ కావాలి, కుమ్మరి కావాలి, తర్వాత మంత్రాలు చేసి మోక్ష మార్గం చూపించేందుకు పంతులు గారు కావాలి. కాబట్టి సమాజంలోని అన్ని వర్గాలు పడుగు పేకలా కలిసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థ మన దేశంలో మనము మొదటి నుంచి కూడా చావు, పెళ్ళి, పుట్టుక అన్నిట్లో కూడాను మనకి. రైతు నాగళ్ళు వాడే సమయంలో కంసాలికి నాగలికి దోస్తి. తన బియ్యం వచ్చిన తర్వాత దేవుడికి పెట్టిన తర్వాత మొదటి బస్తా ఏదైతే బియ్యం ఇస్తాడో అది కంసాలి దగ్గరికి వెళ్ళేది, వడ్రంగి దగ్గరికి వెళ్ళేది. ఎందుకంటే నాగళ్ళు చేస్తాడు, నాగలికి కావలసిన లోహపు పార్ట్ ఇచ్చే కంసాలి, వెదురు పార్ట్ ఇచ్చేటటువంటి వడ్రంగి. కాబట్టి ఒక ఇంటర్ డిపెండెంట్ సొసైటీని మనము బిల్డ్ చేశాము. పరస్పరోపకారం, పరస్పర ఆశ్రితమే కాదు, పరస్పర ఉపకారము. నేను నా ఎదుటివాడికి మేలు చేయాలి, నా ఎదుటివాడు నాకు మేలు చేయాలి. కొన్ని ఉదాహరణలు మనం గమనించినట్లయితే తెలంగాణ గ్రామాల్లో ఇది చాలా ఎక్కువ కనిపిస్తుంది. మనము కులాలతో సంబంధం లేకుండా మామ, కాక, చిన్నాయన, పెదనాయన అని పిలవడం అనేది ఈ రోజుకి కూడా చూస్తున్నాం. ఇంత ఆధునిక యుగంలో ఇప్పుడే నేను ఒక కాలనీకి వెళ్ళొచ్చాను. ఆ కాలనీలో అందరూ అందరినీ పెదనాన్న, బాబాయ్, చిన్నాన్న అని పిలిచారు. సంగారెడ్డిలో నేను చూసినటువంటి కాలనీ. కాబట్టి సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు పరస్పరాశ్రితంగా ఉండేవి. అంతేకాకుండా సమాజంలో ఒకడు పైన ఒకడు కింద లేదండి. మన సమాజంలో ఎప్పుడు కూడాను. దురదృష్టవశాత్తు ఇది తర్వాత వచ్చింది. మీకు కొన్ని ఉదాహరణలు మీకు ఇస్తాను. చాకలిని వాస్తవం ఎవరైతే రజక కమ్యూనిటీ ఉందో ఆ కమ్యూనిటీ వాళ్ళు పారిశుద్ధ్యంతో ముడిపడ్డ పని, శుభ్రం చేసే పని, బట్టలు ఉతికే పని చేస్తారు. కాబట్టి పొల్యూటెడ్ కాస్ట్ అని చెప్పి బ్రిటిష్ వాళ్ళు అన్నారు. బ్రిటిష్ వాళ్ళు కొన్ని లెక్కలు చేశారు. కొన్ని పొల్యూటెడ్ కాస్ట్, కొన్ని నాన్ పొల్యూటెడ్ కాస్ట్. చాకలి, మంగలి వంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పొల్యూటెడ్ కాస్ట్స్ అన్నారు. అయితే మన ఊరిలో గనక ముత్యాలమ్మ గుడి ఉంటే, నూకాలమ్మ గుడి ఉంటే ఆ గుడిలో పూజారి చాకలివాడు. బ్రాహ్మణుడు కానీ, ఊరి జమీందారు కానీ, పెద్దరెడ్డి కానీ ఎవరైనా వెళ్ళి ఆ చాకలి పురోహితుడి దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి, వాడు ఇచ్చిన ప్రసాదమే తీసుకోవాలి. ఇది మన కళ్ళ ముందు కనిపిస్తున్నదండి. అదేవిధంగా మీరు చూసినట్లయితే అంకమ్మ, గొల్లలు పూజారులు. అంకమ్మ గుడి ఎక్కడున్నా కూడా గొల్లలు పూజారులు అవుతారు. అదేవిధంగా గంగమ్మ ఉంది, గొల్లలు లేకపోతే ముదిరాజులు పూజారులు అవుతారు. అక్కడ బ్రాహ్మణుడో లేకపోతే క్షత్రియుడో లేకపోతే రెడ్డో లేకపోతే వెలమో అక్కడ ఇది కాదు. అక్కడ దీన్ని ఆంథ్రోపాలజీలో రోల్ రివర్సల్ అంటారు.
ఈ రోల్ రివర్సల్ మన సమాజంలో కనిపిస్తుంది. అదేవిధంగా కురుమ ఉంది. మల్లన్నకు పూజారులు కురుమలు. మీరు ఎప్పుడన్నా కొమరవెల్లి మల్లన్నకు వెళ్ళినట్లయితే కొమరవెల్లిలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం ఏ రకంగానైతే మనం సంస్కృతంలో కౌసల్య సుప్రజా రామ అని చెప్పి చదువుతామో, అదేవిధంగా కొమరవెల్లి మల్లన్న గుడి లోపల ఒగ్గు పూజారులు సుప్రభాతం చదువుతారండి. మీరు ఎప్పుడన్నా వినండి. ఒగ్గు పూజారుల యూట్యూబ్లో వీడియోలు లభిస్తాయి. ఒగ్గు పూజారులు చెప్తారు, లేవయ్యా మల్లన్న లేవయ్యా, చాలా పనులు చేయాల్సి ఉంది, నీకోసం భక్తులు ఎదురు చూస్తున్నారు, కర్తవ్యం దైవమాహ్నికం, నీవు చేయవలసినటువంటి ఆహ్నిక కర్తవ్యాలు ఉన్నాయని వెంకటేశ్వర స్వామికి చెప్పినట్టే కొమరవెల్లి మల్లన్నకి ఒగ్గు పూజారులు చెప్తారు. కొమరవెల్లి మల్లన్న పూజారులు ఒగ్గు పూజారులు. కురుమ దేవతలు కురుమ ఎవరైతే ఉన్నారో కమ్యూనిటీ ఉందో ఆ కమ్యూనిటీకి ఈయన చాకళ్ళకి మడేలయ్య. ఈ రకంగా సమాజంలోని ఈ మడేలయ్య గుడి ఏదైతే ఉందో, మడేలయ్య అంటే శివుడు, మల్లన్న అంటే శివుడు, శివుడిని వేర్వేరు రూపాల్లో ఆరాధించడం. అంటే సమాజంలో బ్రాహ్మణులు మాత్రమే పూజారులు అన్నది అబద్ధము. గ్రామదేవతలు కానీ అమ్మవారు కానీ వీళ్లకు సంబంధించిన దేవాలయాల్లో అన్ని వర్గాల పూజారులు ఉన్నారు. నాకు రెడ్లు పూజారుగా ఉన్నటువంటి ఒక్క గుడిని పెంటారెడ్డి గారు చూపించాలి, లేవు. చాకలి ఉన్నారు, కురుమ ఉన్నారు. కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాలి. చిత్తూరు జిల్లాలో మన్నే అని ఒక కులం ఉందండి. చిత్తూరు జిల్లా మీరు వెళితే మీకు తిరుపతి కాళహస్తి ఆ లోపల ప్రాంతాలకు వెళితే మీకు ధర్మరాజు గుడి, ద్రౌపది అమ్మవారి గుడి దొరుకుతాయండి. మీకు ఎక్కడ దొరకవు, చిత్తూరు జిల్లాలో దొరుకుతాయి. ద్రౌపది అమ్మవారి గుడి, ధర్మరాజు గుడి ఉంటుంది. ధర్మరాజుకి ద్రౌపదికి పెళ్లి చేయడం అనేది మన దగ్గర ఎట్లయితే రామనవమి ఎంత పెద్దగా దొరుకుతాం అంత పెద్దగా దొరుకుతాము. ఈ మన్నె కులస్తులు మాత్రమే ద్రౌపది ధర్మరాజు గుడిలో పూజారులు, బ్రాహ్మణులు కాదు. ఇది మనలో చాలామందికి తెలియనటువంటి విషయం. మీకు ఇట్లాంటి ఒక ఉదాహరణ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా తన రచనల్లో చెప్తాడు. మహార్ కులము అంటే మన తెలుగులో చెప్పాలంటే మాల కులంతో సమానం. వీళ్ళకి 52 హక్కులు ఉన్నాయని చెప్పారు. డ్యూటీస్ కాదండి, హక్కులు. దీనిని ఆయన బావన హక్క అనే పదం వాడారు. బావన్ అంటే 51, 51 బావన్, బావన్ అంటే 52. 52 హక్కులు వాళ్ళకున్న హక్కులు. ఈ పని మాది మాత్రమే, వేరేవాడు ముట్టడానికి వీల్లేదనేటటువంటి 52 హక్కులు మాలలకు ఉన్నాయని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ రాశారు. వేరే వాళ్ళు రాస్తే మనం పోనీ వీళ్ళు మనువాదులు ఇంకొకటి అని చెప్పవచ్చును. ప్రతి కులంలోనూ పూజారులు ఉన్నారండి. ఈ పూజారులను ఆచారమంతులు అనేవాళ్ళండి. ఇక్కడ కురుమ ఇటువంటి కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు చెప్పగలరు వాళ్ళు ఎంత నిష్ఠాగరిష్టంగా ఉంటారు. ఇక్కడ సార్ ఉన్నారు, వారు కురుమ వర్గానికి చెందినటువంటి వాళ్ళు. కురుమ వర్గంలో మీరు విభజించాలనుకుంటే చాలా ఉంది, కానీ ఆ సమాజం నుంచి నేర్చుకోవాల్సింది కూడా చాలా ఉంది. నాకు ఒక కురుమ మిత్రుడు ఉండేవాడు, అతని పేరు బీరప్ప. నా దగ్గర ఉద్యోగం చేయడానికి ఒక అమ్మాయి వచ్చింది, మహబూబ్ నగర్కి చెందినటువంటి, మేము గొల్ల కురుమ కమ్యూనిటీ అండి అని చెప్పింది. నేను ఈ బీరప్పని పిలిపించి, బీరప్ప మీ కమ్యూనిటీ వాళ్ళు వచ్చారు, ఇంటర్వ్యూ చేయవయ్యా అన్నాను. బీరప్ప ఒక నిమిషం అమ్మాయితో మాట్లాడే వీళ్ళు మా వాళ్ళు కాదండి అన్నాడు. అదేంటి అన్నాను. మీరు కురుమలే కదా, మీరు మా వాళ్ళు కాదేమిటి అంటే, లేదండి వాళ్ళు ఉన్నండి, మేము పత్తి అండి, ఉన్నికి పత్తికి పడదండి. ఏమి అంటే ఉన్నితోటి కట్టేది ఒకటి ఉంటుంది, పత్తితోటి కట్టుకునేటటువంటి కంకణం ఉంటుంది. అది కూడా డిఫరెన్స్. మీరు వేర్పాటు చేయదలుచుకుంటే అది కూడా ఉంది, ఈ రోజుల్లో లేదు అదృష్టవశాత్తు. కానీ వాళ్ళలోనే వాళ్ళకు ఉన్నటువంటి ఒగ్గు పూజారులు కానీ బైండ్ల పూజారులు కానీ నామము లేనిదే బయటకి రారు. వారు ఎవరు పెడితే వాళ్ళ చేతులతో తినరు. వాళ్లకు భోజనము పెట్టడానికి ముందు ఇంకొకరికి పెట్టిన కుండలో నుంచి గరిటె తీసి మీరు పెట్టడానికి లేదు. ఈరోజు బ్రాహ్మణుల విషయంలో మనం ఏదైతే మాట అంటున్నామో ఒగ్గు పూజారులది అదే. వారి కోసము వండిన కుండలో ముందు వారు తిన్న తరువాతనే వేరే వాళ్ళు తినాలి. కాబట్టి ఈ సమాజంలో అన్ని కులాలలోనూ ఆచారవంతులు ఉండేవాళ్ళు, అన్ని కులాలలోనూ వారికంటూ ప్రత్యేకమైనటువంటి వ్యవస్థలు ఉండేవి. ఒకరు హెచ్చు ఒకరు తగ్గు అనేది ఉండేది కాదు. ఉదాహరణకి అంకమ్మ కొలువు అని తెలంగాణలో ఒకటి చేస్తారండి, ఖమ్మం జిల్లా ఈ ప్రాంతంలో ఉంది. అంకమ్మ కొలువులో 52 కులాల వాళ్ళు 52 డ్యూటీలు చేస్తారు.
నేను ఉదాహరణ చెప్తున్నాను. ఇందులో వడ్రంగులు రథం తయారు చేస్తారు, మాదిగలు దున్నపోతును బలిస్తారు, బలిచ్చే పని వాళ్ళు చేస్తారు. అదేవిధంగా చాకలి ఉన్నారు, గుడిని లోపల శుభ్రం చేసే పని చాకలి చేస్తాడు. అదేవిధంగా బైండ్ల వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మేకలని గావు పడతారు. గావు పట్టడం ఏంటో తెలంగాణ వాళ్ళకి నేను చెప్పనవసరం లేదు. ఎరుకలు పందిని పాతి పెడతారు, పందిని అక్కడ పాతి పెట్టిన తర్వాత అంకమ్మ కొలువు ప్రారంభమవుతుంది. కొమ్మలు అనే కమ్యూనిటీ ఉంది, వాళ్ళు ఊరి కట్టు గీస్తారు, ఈ ఊరి యొక్క పొలిమేరల్ని గీస్తారు. 52 కులాలు ఒక జాతరలో కలిసి పనిచేసిన ఈ సమాజంలో ఒకడు హెచ్చు ఒకడు తగ్గు లేనే లేదన్నటువంటి విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. మీ సార్ ఉన్నారు, వారు మనకి చెప్పగలరు. ఒగ్గు పూజారులు మైల తీయకుండా ఏ కార్యక్రమం జరగదండి కురుమ కుటుంబాలలో. వారు వచ్చి మైల తీస్తేనే పండగలు జరగాలి, కార్యక్రమాలు జరగాలి, పెళ్ళిళ్ళు జరగాలి, పుట్టినరోజులు జరగాలి. అదేవిధంగా మాదిగలకి చాలామందికి తెలియని విషయం ఏంటంటే, మాదిగలకి కొందరు పురోహితులు ఉన్నారు, వాళ్ళని నులక చందయ్యలు అంటారు. మీరు ఎవరన్నా విన్నారో లేదో నాకు తెలియదు, కానీ కమ్యూనిటీ ఉంది నులక చందయ్యలు. ఈ నులక చందయ్యలు మాదిగల పురోహితులు. వీళ్లకు జంధ్యం ఉంటుంది, ఒక బ్రాహ్మణుడికి ఉండేటటువంటి జంధ్యము వేసుకుంటాడు, నామాలు పెట్టుకుంటాడు, విభూతి నామాలు పెట్టుకుంటాడు. నామాలు పెట్టుకోవడం కాకుండా వీళ్ళ దగ్గర తాళపత్రాలు ఉంటాయి, కుటుంబ చరిత్రలు చెప్పేటటువంటి తాళపత్రాలు ఉన్నాయి. తాళపత్రాలే కాదు, వీళ్ళ అంకమ్మ కొలువుకి ప్రధాన పూజారులు నులక చందయ్యలు. ఈ రకంగా పరస్పర ఆశ్రితము. అన్ని కమ్యూనిటీస్లో పటాల వాళ్ళు ఉన్నారండి. అంటే ఒక కులం ఉంది, ఆ కులాన్ని నమ్ముకుని కొన్ని కులాలు ఉండేవి. పటాల వాళ్ళు అంటే వీళ్ళు పటాలు గీసుకుని వచ్చి, ఎవరైనా చింతకింది మల్లయ్య సినిమా చూస్తే పద్మశాలీలకు సంబంధించి పటాలు చూపించి లక్ష్మీ కథ లేకపోతే పేదరికం కథ ఇవన్నీ చెప్పేటటువంటి పటాల వాళ్ళ సీన్ ఉంటుంది అందులో. ఈ పటాలు చేసేవాళ్ళు ఒక్కొక్క కులానికి ఒక్కొక్క పటాలు చేసేవాళ్ళు ఉన్నారు. ఉదాహరణకి పద్మశాలీలకి కూనపులి అనేటటువంటి ఉపకులం ఉంది, ఆ కులం వాళ్ళు పటాలు చూపించేవాళ్ళు. చాకళ్ళకి గంజికూటి వారని ఉన్నారు. అదేవిధంగా పద్మశాలీలకి సాధనాశూరులను, వీళ్ళు ఇంద్రజాలం ద్వారా ధర్మ ప్రచారం చేసేవాళ్ళు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా, కథలు చెప్పేవాళ్ళు ఉండేవాళ్ళు. దక్కలి వాళ్ళు కథలు చెప్పేవాళ్ళు, అదేవిధంగా సంగడి వాళ్ళు కథలు చెప్పేవాళ్ళు, ఒగ్గు పూజారులు కథ చెప్పేవాళ్ళు, రేణుక ఎల్లమ్మ కథ చెప్పేవారు. పాటల ద్వారా సమాజంలో జాగృతి తీసుకొచ్చే వర్గాలు మాలదాసరులు, బుడగ జంగాలు, వీళ్ళందరూ పాటల ద్వారా. కాబట్టి సమాజంలో మనలో చాలామంది కొందరు అణిచివేయబడ్డారని భావిస్తారు. మీకు ఒక తమాషా ఉదాహరణ చెప్తాను. ఇండియాకి ఆర్మీకి ఒక ఆయన ఆల్మోస్ట్ చీఫ్ అవ్వాల్సినటువంటి వ్యక్తి ఎస్కే సిన్హా అని లెఫ్టినెంట్ జనరల్గా ఉండగానే ఆయన కన్నా జూనియర్ని పైకి తీసుకొచ్చి జనరల్గా చేసినందుకు ఆయన రాజీనామా చేశారు. వాస్తవానికి కారణం వేరు. కారణం ఏంటంటే ఆయన జగజీవన్ రామ్ యొక్క బ్యాగ్ని మోసాడు. జగజీవన్ రామ్ విమానాశ్రయంలో దిగారు, ఈ ఎస్కే సిన్హా గారు కూడా అదే విమానంలో దిగారు. జగజీవన్ రామ్ యొక్క బ్యాగ్ని మిలిటరీ జనరల్ గారు మోశారు. జగజీవన్ రామ్ యొక్క బ్యాగ్ని మోసావు కాబట్టి నిన్ను మిలిటరీ జనరల్ చేయను, రాజకీయ నాయకుడు బ్యాగ్ మోసావు అంటే ఎస్కే సిన్హా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఏమని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడంటే, బాబు జగజీవన్ రామ్ మా జమీందారు, కులము ఆయన మాదిగా అయి ఉండవచ్చును, మా జమీందారు ఆయన. ఈ జమీందారు గారికి తరతరాలుగా సూట్ కేసు మోసినటువంటి కుటుంబం మాది, వారి సామాన్లు మోసిన కుటుంబం. ఎస్కే సిన్హా కాయస్థ అంటే అప్పర్ కాస్ట్ ఈరోజు లెక్కల్లో. బాబు జగజీవన్ రామ్ మాదిగా కమ్యూనిటీ, కానీ ఆయన సూట్ కేసు ఈయన మోసాడు. ఇది మొయ్యడం నా హక్కు, నా కుటుంబ బాధ్యత, కుల బాధ్యత, నేను మోసాను, దీనిలో మిలిటరీ దీనికి సంబంధం లేదని చెప్పి ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ప్రభుత్వానికి నచ్చలేదు, ఆయనని జనరల్ చేయలేదు. వేరే వేరే కారణాలు కూడా ఉన్నాయి, ఆయన ఇందిరాగాంధీ మాట వినలేదు, అది వేరే విషయం. ఇదంతా చెప్పడానికి కారణం ఏంటంటే, మన సమాజంలో ఈ ఏ దేవుడిని తీసుకున్నా కూడాను, వెంకటేశ్వరుడి కథ తీసుకుంటే వెంకటేశ్వరుని యొక్క ద్వారాలు తెరిచేవాడు గొల్లండి. గొల్లలు మొట్టమొదట తలుపు తెరిస్తేనే కౌసల్య సుప్రజారామ, వెంకటేశ్వర స్వామికి హారతి లేకపోతే అల్పాహారము లేకపోతే నివేదన. చెంచులు కానీ లేకపోతే ఇంకొక కమ్యూనిటీ ఉంది జంగమ వాళ్ళు కానీ, వాళ్ళు శ్రీశైలం దేవస్థానంలో ఈ రోజుకి కూడాను వాళ్ళని చూస్తే
వాడు బ్రాహ్మణులేమో అని అనుకుంటాము, కానీ వాళ్ళు జంగమ దేవరలు, వాళ్ళదే ఎక్కువ ఇది ఉంటుంది. అహోబిలంలో చెంచులండి, చెంచులక్ష్మి కథ. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒకానొక సమయంలో మన సమాజంలో కుల వివక్ష లేదు. ఒకానొక సమయంలో సమాజంలో అందరూ కలిసి ఉండేవాళ్ళు, పరస్పర ఆశ్రితంగా ఉండేవాళ్ళు. సమస్య ఎక్కడొచ్చింది? ఆంగ్లేయులు వచ్చిన తరువాత, ఆంగ్లేయులు ఈ దేశంలోకి వచ్చిన తర్వాత ఈ దేశపు సమాజానికి వాళ్ళకి అర్థం కాలేదు. ఎందుకంటే అప్పటికే యూరోప్లో అగ్రవర్ణాలు, అంటరాని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఆ అంటరాని వాళ్ళని కగోట్స్ అంటారు. మీరు ఇంటర్నెట్లో ఎప్పుడన్నా మీరు సెర్చ్ చేయవచ్చును, CAGOT, కగోట్ అంటే అదే పోర్చుగీస్ కమ్యూనిటీలో, అదే బ్రిటిష్ కమ్యూనిటీలో, అదే ఫ్రెంచ్ కమ్యూనిటీలో అంటరాని వాళ్ళని కగోట్స్ అంటారు. ఈ తెగని వాడు కాస్టా అనేవాడు, CASTA, కాస్టా అనేవాడు. ఇండియాకు వచ్చిన తర్వాత పోర్చుగీస్ వాళ్ళు మా దేశంలో ఉన్నట్టుగా అంటరాని వాళ్ళు ఎవరున్నారు, మా దేశంలో ఉన్నట్టుగా మిగతా ఈ అవుట్కాస్ట్ ఎవరున్నారని వెతకటం మొదలుపెట్టారు. అక్కడ నుంచి కాస్టా అన్న పదం నుంచి కాస్ట్ వచ్చింది. ఆంగ్లేయులు వచ్చిన తర్వాత 1860s నుంచి ఆంగ్లేయులు ఈ దేశంలో సెన్సస్ ప్రారంభించారు. సెన్సస్ ద్వారా వాళ్ళు ఏం చేశారంటే ఈ సమాజాన్ని ఎన్ని రకాలుగా విభజించవచ్చును అన్నది వాళ్ళు ఆలోచించడం మొదలుపెట్టారు. ఉదాహరణకి 1864లో మొట్టమొదటి అనఫీషియల్ సెన్సస్ బ్రిటిష్ వాళ్ళు చేశారు. 76 కులాలని గుర్తించారు. ఆ తర్వాత రిస్లే అని ఒక బ్రిటిష్ ఆఫీసర్ వచ్చారు. ఇంటర్నెట్లో చూడొచ్చు రిస్లే గురించి. ఈ రిస్లే గారు, డాక్టర్ హెడ్గేవార్ గారు ఈ రిస్లే సర్క్యులేకి వ్యతిరేకంగానే ఆయన ఉద్యమం చేసి వందే మాతరం, స్కూల్లో వందే మాతరం చెప్పిస్తారు. ఈ రిస్లే గారు ముక్కు సైజుని బట్టి నువ్వు పై కులమా కింద కులమా అని డిసైడ్ చేయడం కోసము ఆయన ఒక ఫార్ములాని తీసుకొచ్చాడు. మోస్ట్ అన్సైంటిఫిక్. కోటేరు లాంటి ముక్కుంటే అగ్రవర్ణము, చప్పిడి ముక్కుంటే వాడు నిమ్నవర్ణము అని చెప్పి లెక్క తీశాడు ఆయన. సైంటిఫిక్గా అది పరీక్షలకు నిలబడలేదు. అంటే మొత్తానికి సమాజాన్ని విడగొట్టాలి, చెడగొట్టాలి, పడగొట్టాలి. తరువాత సెన్సస్ వచ్చింది. 1871 సెన్సస్లో మొట్టమొదటిసారి ఈ జాతులు ఎన్నున్నాయన్నది లెక్క తీయటం మొదలుపెట్టారు. 1871 తర్వాత 1881లో జరిగిన సెన్సస్లో కాస్ట్ని ఫిక్స్ చేశారు. అంత మటుకు మాదిగవాడు వడ్రంగి కావచ్చు, వడ్రంగి పైకి వెళ్ళవచ్చును, ఇంకో కమ్యూనిటీకి వెళ్ళవచ్చును, ఇంకో కమ్యూనిటీకి వెళ్ళవచ్చును. మళ్ళీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే శ్రీశైలం యొక్క ఆస్థాన సిద్ధాంతి పేరు బుట్టే వీరభద్ర దైవజ్ఞ. బుట్టే వీరభద్ర దైవజ్ఞ బ్రాహ్మణుడు కాదండి, ఆయన పద్మశాలి కులానికి చెందినవాడు. శ్రీశైలం యొక్క ముహూర్తాలు పెట్టే వ్యక్తి బ్రాహ్మణుడు కాదు, బుట్టే వీరభద్ర దైవజ్ఞ. కాబట్టి ఈ సొసైటీని ఎలా విడగొట్టాలి? 1881 సెన్సస్లో కాస్ట్ని ఫిక్స్ చేసి ఈ కులము ఇంతే, ఇది ఇంకా పైకి వెళ్ళటానికి లేదు, కిందకి రావడానికి లేదు, నీ కులం ఇదే వృత్తి చేయాలి, ఈ రకంగానే ఉండాలి అని వాటిని నమోదు చేయటం మొదలుపెట్టారు. నమోదు చేయటం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళు స్టడీ చేసి ఈ గ్రామ దేవతలకు సంబంధించిన పూజారులు వీళ్ళందరినీ కూడాను వాళ్ళు పూజారుల కింద పరిగణించకుండా చాకలి కింద, మంగలి కింద ఈ రకంగా పరిగణించి వీళ్ళ కింద వాళ్ళు పైన అన్నటువంటి స్ట్రాటిఫికేషన్ చేసింది ఆంగ్లేయులు. తర్వాత 1871లో జరిగిన సెన్సస్ మెడ్రాస్ ప్రెసిడెన్సీ అంటే మెడ్రాస్, పార్ట్ ఆఫ్ కేరళ, ఆంధ్ర ప్రాంతం ఇదంతా కలిపి మెడ్రాస్ ప్రెసిడెన్సీ. వాళ్ళు సర్వే చేస్తే మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నటువంటి మొత్తము బ్రాహ్మణులు అందరికన్నా ఉన్నతమైనటువంటి కులం అని చెప్పి మనం అంటుంటాం కదా, ఓన్లీ 11% దగ్గర భూమి ఉంది. ఓన్లీ 11% వర్ ల్యాండ్ ఓనర్స్. మిగిలిన వాళ్ళ దగ్గర భూమి లేదు. ఆ తర్వాత వాళ్ళు బాంబేలో ఒక సర్వే చేశారు. 1864లో బాంబే సెన్సస్లో సర్వే చేస్తే బాంబే ప్రెసిడెన్సీలో 30,604 మంది బ్రాహ్మణులు ఉన్నట్టు తేల్చారు. ఈ 30,604 మంది బ్రాహ్మణుల్లో బిచ్చగాళ్ళు అంటే ఇంటింటికి వెళ్ళి, ఒకప్పుడు బ్రాహ్మణుల పని ఇంటింటికి వెళ్ళి అన్నం అడిగి తీసుకోవడమేను. మాదా కవడం అన్నటువంటి పదము బ్రాహ్మణులకేనండి. మీరు తద్దినాలు చేసిన తర్వాత ఏ దీనిలో అయితే తిలోదకాలు వదులుతారో ఆ ఆకుని మడతబెట్టి చూరులో పెట్టాలంటారు. ఎందుకు చూరులో పెట్టాలి? చూరులో అది ఉన్నట్లయితే వీళ్ళు పితృపురుషులకు పూజ చేస్తున్నారు కాబట్టి వీళ్ళ ఇంట్లో బిచ్చం అడగొచ్చని బ్రాహ్మణుడు ఆ చూరులో ఉన్నటువంటి ఆ దర్భకర్రలు, ఆ తర్వాత ఆ ఎండిపోయిన అరిటాకును చూసి బాబు అన్నం పెట్టండి, వాడు కనుక తల్లిదండ్రులకి చేయకపోతే, తద్దినాలు చేయకపోతే వాడి ఇంట్లో బిచ్చం అడిగేవాడు కాదు.
ఆ రకంగా ఎంతమంది బిచ్చగాళ్ళు ఉన్నారు అంటే బిచ్చగాడు అనేది ఆంగ్లేయుడు పెట్టిన పదము. యాచకము బ్రాహ్మణుడి యొక్క లక్షణం. ఎంతమంది అంటే 10,370 అవుట్ ఆఫ్ 30,000 అంటే 33% ఆఫ్ ద బ్రాహ్మిన్స్ ఇంటింటికి వెళ్ళి అడుక్కుని ఆహారం తెచ్చుకునేవాళ్ళు. మీరు సత్యనారాయణ కథలో చూడండి, సత్యనారాయణ కథలో ఈరోజు కూడా వస్తుంది. బ్రాహ్మణుడు ఆ రోజు అన్ని చోట్ల వెళ్ళి అడిగాడు, ఎక్కడా దొరకలేదు. అయ్యో రేపు గనక నాకు దొరికితే నేను సత్యనారాయణ కథ చేస్తానంటాడు, ఆయనకి డబుల్ దొరికింది అంటాడు. ఇంటింటికి వెళ్ళి అడగడము మనందరం రోజు సత్యనారాయణ కథలో చెప్పుకునేది ఇది. 10,370 మంది యాచక వృత్తిలో, రాసేవాళ్ళుగా అకౌంటెంట్స్గా 5,973 మంది, పూజారులుగా 2,606 మంది, ఇది బ్రిటిష్ వాళ్ళ లెక్కలండి ఇవి. స్కూల్ టీచర్లుగా 760 మంది, ఇళ్లలో కూలి పని చేస్తూ ఇళ్లలో రకరకాల పనులు చేసేటటువంటి వాళ్ళు పాలేర్లుగా 1,795 మంది, బ్యాంకర్స్గా అంటే మీ డబ్బు నా డబ్బు నా దగ్గర పెట్టుకుని మీరు అడిగినప్పుడు మీకు తిరిగి ఇచ్చేయడం ఈ పని చేసేటువంటి బ్యాంకర్స్గా 1,728 మంది పనిచేశారు. అంటే బ్రాహ్మణ కమ్యూనిటీ ఏదైతే ఉందో ఈ కమ్యూనిటీ యొక్క స్టాటిస్టిక్స్ ఇది బ్రిటిష్ వాడు ఇచ్చిన స్టాటిస్టిక్స్. కాబట్టి ఇది అగ్రకులం కాదు. దీనిలో 10,000 1/3 ఆఫ్ ది బ్రాహ్మిన్స్ ఎవరైతే ఉన్నారో దే వర్ బెగ్గింగ్, అడిగి. ఈరోజు భాషలో చెప్పాలంటే ఆ రోజు యాచన, బ్రాహ్మణుడు యాచన చేయటం వాడి వృత్తి ధర్మం. అది బ్రహ్మచారి యాచన చేసేవాడు. భూమి ఉన్నవాడు 11%. బ్రిటిష్ వాడు ఈ వ్యవస్థని చూసిన తర్వాత వీడు పైన, వీడు కింద, వీడు ఎక్కువ, వీడు తక్కువ అని చెప్పి మన లోపల విభేదాలను కల్పించేటటువంటి పనిని చేశారు. మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను. పల్నాటి యుద్ధం కథ మనందరికీ తెలుసు. పల్నాటి యుద్ధంలో రెడ్లకి వెలమలకి మధ్య యుద్ధం జరుగుతుంది. బ్రహ్మనాయుడు వెలమ, నాగమ్మ నాయకురాలు నాగమ్మ రెడ్డి, వీళ్ళిద్దరి మధ్య యుద్ధం జరిగిన తరువాత బ్రహ్మనాయుడు అందరూ కూడా సమానంగా ఉండాలి, కుల విభేదాలు ఉండకూడదు అని చెప్పి చాపకూడుతో సమతను నేర్పెను నాటి పలనాటి బ్రహ్మన్న అని కోడలదిద్దిన కాపురంలో సుశీల చేత పాటలు పాడించారు. నారాయణ రెడ్డి గారు రాసిన పాటది. ఆయన అందరినీ సమానత్వం తీసుకొచ్చినటువంటి ఈ వెలమరాజైన నాయకుడైనటువంటి బ్రహ్మనాయుడు యొక్క శిష్యుడు ఉన్నాడు. అతని పేరు కన్నమదాసు. ఈ కన్నమదాసు తరువాత మార్కాపురం, మాచర్ల, ఉప్పులూరు ఈ 3 ప్రాంతాల్లో కూడాను వీళ్ళు, ఉప్పులూరు వెస్ట్ గోదావరిలో ఉంది, మార్కాపురం ప్రకాశం జిల్లాలో ఉంది, మాచర్ల గుంటూరు జిల్లాలో ఉంది. ఈ 3 చోట్ల కూడా చెన్నకేశవ స్వామి పీఠాలను స్థాపించారు. ఇందులో 1280లో చెన్నకేశవ స్వామి విగ్రహాన్ని మాచర్ల నుంచి తీసుకుని పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఉప్పులూరుకి తీసుకెళ్ళి పెట్టారు. ఆ తర్వాత పరిస్థితులు బాగయ్యాక 1335 1335కి ఈ దేశంలో తుగ్లకులు, ఖిల్జీలు మన ఆంధ్రప్రదేశ్ మీద దాడి చేస్తున్నారు. ఆ సమయంలో దాన్ని ఎత్తి తీసుకొచ్చి మళ్ళీ మాచర్లకు తెద్దామంటే విగ్రహం లేవలేదు. దాంతో అక్కడే గుడి కట్టారు. ఆ గుడి కట్టిన తరువాత వెలమరాజులు 1650లో దానికి పెద్ద గుడి కట్టించారు. గుడి ఎవరిది? దళితులది. కన్నమదాసు మాలా కులస్థుడు. ఆ గుడికి పూజారులుగా ఈ రోజుకి కూడాను మాలలు. చెన్నకేశవ స్వామి గుడి మీరు కావాలంటే ఉప్పులూరు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. ఆ గుడి పూజారి మాల అవుతారు. కాబట్టి ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఆంగ్లేయులు వచ్చిన తరువాత కులాలు ఏది హెచ్చు ఏది తగ్గు అని వాళ్ళు కమిటీలు ఏర్పాటు చేసినారు. చేసినప్పుడు మేమందరము పై కులాల వాళ్ళమని అందరూ చెప్పారు. మేము చేపలు పట్టేవాళ్ళం కాదండి, మేము అగ్నికుల క్షత్రియులము అన్నారు. మేము కంసాలి వాళ్ళం కాదండి, మేము విశ్వబ్రాహ్మణులము అన్నాము. మేము మంగలి కాదండి, మేము నాయి బ్రాహ్మణులు అన్నారు. మేము ఫలానా వాళ్ళమండి, మేము అప్పర్ కమ్యూనిటీ అని చెప్పుకోవడానికి అందరూ ప్రయత్నించారు. స్వతంత్రం వచ్చిన తరువాత రిజర్వేషన్ల వ్యవస్థ వచ్చిన తరువాత మేము వెనక బ్రాహ్మణుడు కూడా మాకు రిజర్వేషన్ కావాలంటున్నాడు, బ్రాహ్మణుడు కూడాను. కాబట్టి ఈ రకంగా కులం అనేది ఒక ఆయుధంగా ఆంగ్లేయుడు ఉపయోగించుకున్నాడు. ఆంగ్లేయుడు ఉపయోగించుకున్న తరువాత వచ్చినటువంటి మన రాజకీయ వ్యవస్థ ఈ కులాన్ని వాస్తవానికి ఇది కూడా పూర్తి రాజకీయానికి ఉపయోగించుకుంది. దీని పర్యవసానం ఏమైందంటే ఈరోజు కులం అనేది సమాజాన్ని విడగొట్టేటటువంటి సాధనంగా మారింది. వాస్తవానికి ఇది సమాజాన్ని నిలిపి ఉంచే సాధనము. కులము సమాజానికి బలము. ఎందుకంటే కులము ఉంది కాబట్టి మనం మనగలుగుతున్నాము. నిజాం పరిపాలనలో
చదువుకోవాలి, నా పిల్లవాడు చదువుకోవాలని భావించినప్పుడు రెడ్లందరూ కలిసి నిజాం కాలేజీకి దగ్గరగా కాచిగూడ చౌరస్తాలో ఒక హాస్టల్ కట్టారు. మా పిల్లలు చదువుకోవాలి, మా కులస్తులు చదువుకోవాలి. రెడ్డి హాస్టల్ ఈ రోజుకు ఉందండి. రెడ్లే కడతారా, మన కులానికి కడదామని చెప్పి వైశ్య హాస్టల్ కట్టారు. కాచిగూడ చౌరస్తాలో ఇలా టర్నింగ్ తిరిగే చోట వైశ్య హాస్టల్ ఉంది. డాక్టర్ నాగేశ్వర్ అక్కడే చదువుకున్నారు, వైశ్య హాస్టల్లో ఉండి చదువుకున్నారు ఆయన. ఆ తర్వాత పద్మశాలి హాస్టల్ కట్టారు. మున్నూరు కాపు హాస్టల్ కట్టారు. అక్కడ మేడం అంజయ్య హాల్ అనేటటువంటి ఒక పెద్ద హాల్ ఉంటుంది మీకు కాచిగూడ చౌరస్తాలో. అన్ని కులాల వాళ్ళు తమ కులాన్ని బలోపేతం చేసుకునేందుకు నా పిల్లలు చదువుకోవాలి, నా ఆడవాళ్ళు చదువుకోవాలి, నా కుర్రవాళ్ళు చదువుకోవాలని చెప్పి. కాబట్టి కులం బలము, కులము కట్టు వల్ల మత మార్పిడి జరగలేదు. మత మార్పిడి జరిగితే కులం పోయింది. మొత్తం పోతే జులాహా కులం ఉంది. జులాహా అంటే వీళ్ళు దూది ఏకే వాళ్ళు అనమాట. దూది ఏకే వాళ్ళందరూ కూడాను ముస్లింలు అయిపోయారు. వాళ్ళని మన తెలుగులో తిట్టుగా దాన్ని జులాయి అనేవాళ్ళు. దుదేకుల సాహెబుల్లో ఇప్పటికీ సగం హిందూ సగం ముస్లిం ఉంది. అందుకే ఉగాది నాడు తిరుమల తిరుపతి దేవస్థానంలో దేవుని గడపలో కొందరు బురఖా వేసుకున్నటువంటి మహిళలు వెళ్ళి పూజ చేసే వాళ్ళందరూ దూదేకుల వాళ్ళు. ఎందుకంటే దే ఆర్ హాఫ్ హిందూస్. సుంతి జరుగుతుంది, బట్ ఇంట్లో పూజలు కూడా జరుగుతాయి. ఈ రకంగా చాలా కులాలలో ఉన్నాయి. కాబట్టి కులము బలము, కులము మన బలహీనత. కులము ఎప్పుడైతే కాస్ట్గా ఉంటుందో అంత మటుకు బలం. కాస్టిజంగా మారుతుందో అప్పుడు మన సమాజానికి సమస్య వస్తుంది. మనకు ఒకడు నేనే ఉండాలి, ఇంకొకడు రావద్దు. రాజ్యము నాకే ఉండాలి, ఇంకొకడు రావద్దు. నా కులానికే ఆధిపత్యం ఉండాలి, ఇంకొకడికి రావద్దు. యడియూరప్పకి గనక ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే లింగాయత్ కమ్యూనిటీ ఓటేయదు. 20% ఓటర్లు బీజేపీకి ఓటేయరు. దేశం కోసం ఓటేస్తావా, యడియూరప్ప కోసం ఓటేస్తావా? సో ఇది మన బలము బలహీనత అయింది. అదృష్టవశాత్తు ఈ సమాజంలో అనేక మంది సామాజిక నాయకులు ఈ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతూ కులతత్వము, అంటరానితనము, మనలో ఉన్నటువంటి హెచ్చు తగ్గులు ఏ కారణం చేత వచ్చినా వాటిని తొలగించే దిశగా పోరాడారు. అనేక మంది ఈ రకమైనటువంటి పోరాటం చేశారు. వాళ్ళందరి గురించి మీకు తెలుసును. ఇక్కడ వస్తూ ఉంటే అక్కడ ఒక ఇంటి మీద సేవాలాల్జీ మహారాజుకి సంబంధించినటువంటి స్టిక్కర్ ఉంది. నేను వీరిని అడిగాను అదేంటంటే వాళ్ళు ఏదో పెట్టుకున్నారండి అన్నారు. సేవాలాల్జీ మహారాజ్ బంజారా సముదాయానికి చెందినటువంటి వ్యక్తి. నా బంజారాలలో హెచ్చు తగ్గులు ఉండకూడదు, నాది హిందూ సమాజము, నేను ఈ సమాజం అంతా కలిసి ఉండాలని ఆయన ఈ వికారాబాద్ దగ్గర లేకపోతే ఈ కొడంగల్ దగ్గర ఆయన యొక్క మఠం ఉన్నది, ఆయన యొక్క గుడి ఉన్నది. అక్కడ పూజ పునస్కారాలు జరుగుతాయి, పూర్తి వేదిక్ పద్ధతిలో జరుగుతాయి. కాబట్టి సమాజంలో ఈ పనిని అనేక మంది మహానుభావులు చేశారు. సేవాలాల్జీ మహారాజు ఉదాహరణ ఇచ్చాను మీకు. అనేక మంది ఈ రకంగా నారాయణ గురు కేరళలో చేశారు, తుకారాం కావచ్చును, జ్ఞానేశ్వర్ కావచ్చును, వీళ్ళు మహారాష్ట్రలో చేశారు. మన దగ్గర కూడాను తెలంగాణలో అచల మతము అనే ఒక మతం ఉందండి. ఎంతమంది విన్నారో ఆ పేరు నాకు తెలియదు. అచల సంప్రదాయం అని ఒక సంప్రదాయం ఉంది. అచల సంప్రదాయం ప్రత్యేకత ఏంటంటే గృహస్థులే దీనిలో గురువులు, సన్యాసులు కాదు. ఈ అచల సంప్రదాయం వాళ్ళు ధర్మ ప్రచారం చేస్తూ వచ్చారు. వాళ్ళ మధ్య ధర్మ ప్రచారం చేస్తూ వచ్చారు. ఈ ధర్మ ప్రచారం అంతా కూడాను అట్టడుగు వర్గాల మధ్యలో జరిగింది. మీరందరూ కూడాను 2021లో పార్శ్వగాయకి బ్యాక్గ్రౌండ్ సింగర్ ఎవరైతే ప్లేబ్యాక్ సింగర్ మంగ్లీ ఆదియోగి దగ్గర పాట పాడింది. పాట పాడినప్పుడు ఆమె నా గురుడు నన్నింక యోగి గమ్మననే త్యాగి గమ్మననే అనేటటువంటి పాట వినుంటారు. ఆ పాట చాలా జాగ్రత్తగా వినండి. ఆ పాటలోని తత్వము మీరు వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఆ తత్వం ఏంటంటే మొట్టమొదట నీవు పుట్టలేదనని పుట్టు గిట్టు లేని బట్ట బయలనని. ఈ పాట రాసింది ఎవరంటే ఈ మాట రాసినటువంటి వ్యక్తి చిట్ట చివరి లైన్లో తన పేరు చెప్తాడు. మాటా మహదేవుపేట మలికీదాస్ అని అంటారు. ఈ మలికీదాస్ ఎవరంటే మాలిక్ ఇబ్రాహీం, ఒక ముస్లిము. ఈ సమాజ ధర్మాన్ని స్వీకరించి ఇక్కడి ఆధ్యాత్మికతను స్వీకరించి
మాలిక్ ఇబ్రహీం అనేవాడు మహదేవ్పేట మలికిదాసుగా తత్వాలు రాశాడు. ఇది కాబట్టి ఈ రకమైనటువంటి సామాజిక నాయకత్వం వచ్చింది. సావర్కర్ కావచ్చును. సావర్కర్ యొక్క మనం ఇక్కడ ఆయనకి దీపం వెలిగించాము. సావర్కర్ పతిత పావన మందిర్ అనేటటువంటి గుడి కట్టి ఈ గుడిలో అందరికీ ప్రవేశం ఉందన్నారు. అంతేకాకుండా సామూహిక భోజనాల పద్ధతిని సావర్కర్ ప్రారంభించారు. మహాత్మా గాంధీ ఇదే పనిని చేశారు. మహాత్మా గాంధీ, సావర్కర్, డాక్టర్ హెడ్గేవార్ వీళ్ళు ముగ్గురు ఇదే పద్ధతిలో ఈ పనిని చేశారైతే సామాజిక సమరసత అనేది ఆచరణ ద్వారా రావాలి. సూత్రీకరణ ద్వారా, సిద్ధాంతాల ద్వారా, సూక్తుల ద్వారా రాదు. కాబట్టి సమాజంలో మన యొక్క వ్యక్తిగత ఆచరణ ఏ రకంగా ఉంటుంది? నేను నిజామాబాద్ జిల్లా వాడిని. చిన్నప్పుడు స్కూల్లో అడ్మిషన్ చేసేటప్పుడు మా టీచర్లు, అరే ఏం పేరు రా నీది అంటే, సార్ నా పేరు ఎల్లయ్య సార్. రాసుకో ఎల్లిగాడు. నీ పేరేంట్రా అంటే మల్లయ్య. రాసుకో మల్లిగాడు. 1969 సంగతి చెప్తున్నాను నేను. ఇది నేను 74లో 10th పాస్ అయ్యాను. ఈరోజు అది లేదు. సమాజంలో మార్పు వచ్చింది, పాజిటివ్ మార్పు వచ్చింది. ఈరోజు ఎల్లిగాడు మల్లిగాడు నడవదు, అనడం లేదు, ఎవరు అనిపించుకోవడం లేదు, మాట పడేటటువంటి పరిస్థితి కూడా లేదు. కాబట్టి సమాజంలో మార్పు అనేది మన ఆచరణ ద్వారా వస్తుంది. మహనీయులు మార్గం చూపించారు. ఎవరు ఎన్ని మార్గాలు చూపించినా బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నటువంటి మాట ఏంటంటే చాలా లోతైనటువంటి మాట అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి మాట ఏంటంటే, మహాత్ములు వచ్చారు, మహాత్ములు పోయారు. మహాత్ములు వచ్చారు, మహాత్ములు పోయారు. ధూళి రేగింది, కానీ ఎత్తుపల్లాలు మాత్రం సమం కాలేదు. ధూళి రేగింది, వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాల వల్ల కొద్దిగా మార్పు వచ్చింది, కానీ ఈ ఎత్తుపల్లాలు ఏవైతే ఉన్నాయో ఇవి సమం కాలేదు. ఈ ఎత్తుపల్లాలను సమం చేసి బ్రిటిష్ వాడు రావడానికి ముందు ఏ సమాజ వ్యవస్థ అయితే ఉన్నదో ఆ సమాజ వ్యవస్థ మళ్ళీ రావాలన్నట్లయితే మనందరము మళ్ళీ ఒక సామాజిక సమరసతను ఈ సమాజంలో తేవాలంటే మన బాధ్యత ఉంది. మనందరము దానికోసం పనిచేయాలి. మనందరము మన నిత్య వ్యవహారంలో మనము ఎంచుకునేటువంటి టీచర్లు అయితే మనం ఎంచుకునేటటువంటి విద్యార్థులలో అటువంటి పిల్లలను మనము ప్రోత్సహించటము, వాడు ప్రతిభ ఉన్నట్టయితే వాడిని ప్రోత్సహించటము, వాడిలో నాయకత్వ లక్షణాలని పెంచేటువంటి ప్రయత్నించటము, మనము లాయర్లు అయితే న్యాయబద్ధంగా వాళ్ళ కేసుల్ని వాదించి వాళ్ళకు న్యాయం చేయటము, మనము విద్యాధికారులమైతే ఆ రకంగా పనిచేయటము, సమాజంలో మనము ఏ వర్గంలో ఉన్నా కూడా అందరినీ కలుపుకుని పోయేటటువంటి సామాజిక సమరసతను నిత్య జీవన ఆచరణలో తీసుకుని రాగలిగినప్పుడు మాత్రమే నిజమైన సామాజిక సమరసత రాగలుగుతుంది. అందుకే అయోధ్య మందిరానికి పునాది శిల వేయాలంటే ఎవరు వెయ్యాలి అన్న ప్రశ్న వచ్చింది. సాధు మహాత్ములు ఉన్నారు. కానీ బీహార్కు చెందినటువంటి కామేశ్వర్ చౌపాల్ అనేటటువంటి మన లెక్క ప్రకారము దళిత కులానికి చెందినటువంటి వ్యక్తి చేత పునాది రాయి వేయించారు. ఆయన ఈ మధ్య చనిపోయారు, లివర్ వ్యాధితో చనిపోయారు. కామేశ్వర్ చౌపాల్ పనిని చేశారు వారు. కాబట్టి సమాజంలో మన ఆచరణ ద్వారా మనం మార్పు తీసుకుని రావాలి. ఆచరణ ద్వారా గనక మనం మార్పు తీసుకుని రాకపోతే ఎన్ని సిద్ధాంతాలు చెప్పినా పనిచేయదు. కాబట్టి సామాజిక సమరసత సాధించాలంటే మన తరంలోనే సాధ్యమవుతుంది. మన తరంలో సాధ్యం అవ్వాలన్నట్టయితే మన ఆచరణ ద్వారా మనం చేయాలి. ఇదే వాస్తవానికి నేను చెప్పదలుచుకున్నటువంటి మూల విషయం. మీరు చాలా ఓపికగా విన్నారు. వాతావరణం అనుకూలంగా లేదు, గాలి సరిగ్గా లేదు, దోమలు ఉన్నాయి.